నమస్కారం. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను తేజస్వి. శ్రీరామ జయరామ జయ జయరామ. ఎన్నో సంవత్సరాల నుండి, వందల సంవత్సరాల నుండి వేచి చూస్తున్న ఘడియలు రానే వచ్చేసాయి. మరికొన్ని గంటల్లో బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన అయోధ్యలో జరగబోతూ ఉంది. దీని గురించి యావత్ దేశం కూడా వేయి కళ్ళతో ఎదురు చూస్తుంది అంటే అందులో ఏమాత్రం కూడా అతిశయోక్తి లేదు. అటువంటి బాలరాముడికి మన భారతదేశం నుండే కాకుండా వివిధ దేశాల నుండి కూడా ఎన్నో బహుమతులు వెల్లువెత్తుతున్నాయి అనే చెప్పాలి. బాలరాముడికి ఈ తరుణంలో ఎన్నో రకాల బహుమతులు అయితే వస్తూ ఉన్నాయి. అందులో కొన్ని ప్రత్యేకమైన బహుమతులు కూడా ఉన్నాయి. ఎవరికి వారు రాముల వారికి స్పెషల్గా మా బహుమతి ఉండాలి అనే ఉద్దేశంతో రకరకాల బహుమతులు కొత్తగా ఆలోచించి అయితే పంపిస్తూ ఉన్నారు. 108 అడుగుల అగరబత్తిని స్వామివారికి సమర్పించారు. అలాగే 2100 కిలోల గంటని కూడా స్వామివారికి బహుమతిగా సమర్పించడం జరిగింది. అలాగే 1100 కిలోల దీపాన్ని కూడా స్వామివారికి కానుకగా సమర్పించడం జరిగింది. అమరావతి నుండి 500 కిలోల కుంకుమని కూడా అయోధ్యకు ఇప్పటికే పంపించడం కూడా జరిగింది. అలాగే స్వామివారి ప్రసాదాలు అనేవి కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉంటూ ఉంటాయి. కాబట్టి తిరుమల లడ్డు అనగానే ఎంత ప్రత్యేకత ఉందో మనందరికీ తెలిసిన విషయమే. తిరుపతి నుండి 1,00,000 లడ్డూలను ఇప్పటికే అయోధ్యకి కూడా పంపించింది తిరుమల తిరుపతి దేవస్థానం తరపున. అలాగే ఉజ్జయిని మహంకాళేశ్వర ఆలయం నుండి 5 లక్షల లడ్డూల్ని కూడా సమర్పించడం జరిగింది. మొత్తానికి వచ్చేటప్పటికి ఎన్నో రకాల ఆలయాల నుండి స్వామివారికి బహుమతుల వెల్లువ అనేది వస్తూనే ఉంది. స్వామివారికి మనకి తెలిసిన విధంగా శబరి రేగిపళ్ళని నైవేద్యంగా పెట్టింది. స్వామివారికి సగం రేగిపండు తిని అది టేస్ట్ బాగుందో లేదో చూసి రాముల వారికి ఇచ్చింది అని చెప్పి మనందరికీ తెలిసిన విషయమే. రాముల వారి అమ్మమ్మ ఊరిగా చెప్పుకునే సివ్రి నారాయణ అనే ఊరు నుండి కూడా ఛత్తీస్గఢ్ నుండి రాముల వారికి ఒక భక్తుడు అయితే రేగిపళ్ళను కూడా నైవేద్యంగా ఇప్పటికే తీసుకువచ్చి ట్రస్ట్కి అందించడం కూడా జరిగింది. మొత్తానికి వచ్చేటప్పటికి శబరి ఆ రేగి పళ్ళను పెట్టేటప్పుడు అక్కడ ఒక ఆకులు కూడా ఉంటాయి. అవి గిన్నె ఆకారంలో ఉంటాయి. ఆ గిన్నె ఆకారంలో ఉన్న ఆకులోనే రేగిపళ్ళని పెట్టింది అని చెప్పి చరిత్ర చెప్తూ ఉంది. సో దాన్నే భాగంగా తీసుకొని ఇప్పుడు ఆ చెట్టును కూడా తీసుకొచ్చి ఒక మొక్కను తీసుకొచ్చి ట్రస్ట్కి అందించడం జరిగింది. అది ఆలయం యొక్క ప్రాంగణంలో నాటాలి అని వారు కోరినట్లుగా కూడా తెలుస్తుంది. అంతేకాకుండా వివిధ దేశాల నుండి కూడా చాలా రకాల కానుకలు అనేవి వేల సంఖ్యలో కానుకలు రాముల వారికి ఇప్పటికే అందాయి. ముఖ్యంగా చెప్పాలంటే నేపాల్లోని సీతమ్మ తల్లి పుట్టింటిగా పేర్కొనే నేపాల్లోని జనక్పూర్ ధామ్ నుండి కూడా స్వామివారికి చాలా కానుకలు వచ్చాయి. అందులో వెండి పాదుకలు కావచ్చు, అలాగే ఆభరణాలు, వాటితో పాటుగా మరో 3,000 రకాల కానుకలు కూడా స్వామివారికి సమర్పించడం జరిగింది. ఇక మన హైదరాబాద్ దగ్గరకు వచ్చేటప్పటికి స్వామివారికి బంగారు పూత పోసిన పాదుకల్ని కూడా ఒక భక్తుడు అయితే 8,000 కిలోమీటర్లు నడుచుకుంటూ అయోధ్యకు వెళ్ళి అక్కడ స్వామివారికి అయితే పాదుకల్ని కూడా సమర్పించడం జరిగింది. మరొక భక్తుడు ముత్యాలతో గజమాలని తయారు చేసి ఈరోజు చిన్నజీయర్ స్వామి ద్వారా ఈ గజమాలను కూడా పంపించడం కూడా జరుగుతుంది. ఇదే విధంగా రకరకాల కానుకలు అనేవి స్వామివారికి అందుతూనే ఉన్నాయి. ఇంకా అందుతూనే ఉన్నాయి. చూడాలి ఇంకా ఎటువంటి కానుకలు అందుతాయి బాలరాముడి ప్రతిష్ఠ జరిగే కార్యక్రమానికి అని చెప్పి. ఇంకా కార్యక్రమం అయితే రానే వచ్చింది. అందులోనూ 125 కలశాలతో స్వామివారికి అభిషేకం కూడా ఈరోజు జరిగింది. ఇక రేపు ప్రతిష్ఠా కార్యక్రమం కోసం అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. సో అప్డేట్స్ అన్నీ కూడా ఆంధ్రప్రభ నుండి ప్రతి నిమిషం అందుతూనే ఉంటాయి. చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.